రీతు మీద కావాలని ప్లాన్ చేసి రీతుని పక్కకు తప్పించడం కోసం ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ప్లాన్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి తద్వారా కళ్యాణ్ ఫైనల్కి వచ్చి గెలిచాడు కాబట్టి అది కూడా రీతు మీద ఫైనల్ వరకు వచ్చి గెలిచాడు కాబట్టి అతని టికెట్ ఫినాలని క్యాన్సిల్ చేయాలి అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మీరేమంటారు? జనం ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఈ వీడియో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్ అందరూ చూస్తారు, రీతు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. క్యాన్సిల్ చేయాలి, కంటిన్యూ చేయాలి, జనం ఏమనుకుంటున్నారు? కళ్యాణ్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటారో కూడా చూద్దాం. సో ఈరోజు జరగబోయేటువంటి ఎపిసోడ్లో నాగార్జున ఏ టాపిక్స్ తీసుకురాబోతున్నారు? మనకున్న సోర్సెస్ ప్రకారం ముఖ్యంగా ఒక మెయిన్ టాపిక్ తీసుకురాబోతున్నారు. అది సంజన అండ్ ఇమాన్యుల్ ఎంచుకున్న విధానం. ఇమాన్యుల్ ఎందుకు ఎంచుకున్నాడు, అమ్మ అమ్మ అని పిలుస్తూ ఎందుకు ఆవిడని ఎంచుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు కొంతవరకు ఫెయిరే అన్ని విషయాల్లో కాకపోయినా. ఎందుకంటే ముందుకెళ్ళాలంటే వీకెస్ట్ కంటెస్టెంట్ని సో సంజనాన్ని ఎంచుకున్నాడు, అది క్లియర్ కట్. కానీ కవరింగ్ కోసం ఒకవేళ గెలిస్తే అన్నీ నీకే వస్తాయని చేశాను, నీకే ఫేవర్ అవుద్దు అన్నట్టు, ఇద్దరిలో ఒకళ్ళకి రావాలి కదా అన్నట్టు ఎంచుకున్నాను అన్నాడు. కంప్లీట్లీ బుల్షిట్, కంప్లీట్లీ రాంగ్. అది దాన్ని అడ్రస్ చేస్తారనిపిస్తుంది. రెండోది ఏంటంటే మనకున్న సోర్సెస్ ప్రకారం రీతు సంచాలకుగా ఉన్న ఈ సంజన అండ్ ఇమాన్యుల్ టాస్క్లో ఫస్ట్ హ్యాండ్స్ వదిలేసిందే ఇతను, ఎవరు, ఇమాన్యుల్ వదిలేశాడు హ్యాండ్స్. కాబట్టి అది అంటే బాడీకి చుట్టుకుని ఉంది అంటారు చాలామంది, బట్ హ్యాండ్సే మెయిన్ అంటున్నారు ఎక్కువ మంది. కాబట్టి హ్యాండ్స్దే మెయిన్ కాబట్టి ఫస్ట్ వదిలేసిందే ఇమాన్యుల్. కాబట్టి సంజన అందులో ఓడిపోలేదు, రీతు యొక్క రాంగ్ అజంప్షన్ వల్ల ఓడిపోయింది అనే మాట చూపించడం వల్ల ఇక రేపటి నుంచి కూడా సంజన నేను ఫస్ట్ టాస్లో ఓడిపోలేదు రచ్చరచ్చ చేస్తారు. బట్ స్టిల్ నేను ఆల్రెడీ మాట్లాడాను, సంజన పెట్టిన ఎఫర్ట్స్ ఆ రోజు ఇమాన్యుల్ కూడా పెట్టాల, ఇమాన్యుల్ వల్ల కూడా కింద పడిపోయాడు. కానీ సంజన సూపర్గా పోరాటం చేసింది. ఈ అంశాన్ని ఎత్తే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అండ్ మొన్న రీతు అట్లా బాడీలో తన టీషర్ట్లో రింగ్ దాచేసుకోవడం, ఇది ఒక స్ట్రాటజీ కాదు, ఇది ఫౌల్ అనే థింగ్ని కూడా తెర మీద తీసుకురాబోతున్నారని తెలుస్తాం. దీని తర్వాత లేదా దీనికంటే ముందే కళ్యాణ్ని అప్రిషియేట్ చేయడం, చాలా బాగా ఆడావు కళ్యాణ్, మనం కెప్టెన్ అయ్యావు, ఈసారి ఫైనలిస్ట్ అయ్యావు, చాలా ప్రౌడ్గా ఉంది నేను చూస్తే అని చెప్తూనే ఎందుకు వీకెస్ట్ పీపుల్ని ఎంచుకుని భరణిని రీతుని వీళ్ళందరూ ఎంచుకొని మీ ఇద్దరికి కూడా ఫైనల్ పడకుండా సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ మీరిద్దరూ తలపడే సిచ్యువేషన్ రాకుండా ఇమాన్యుల్ కళ్యాణ్ ఏ రకమైన స్కెచ్లు ప్లాన్లో వేసుకున్నారు అనే దాని గురించి నాగార్జున క్లియర్ కట్గా ఈ వీకెండ్ తీసుకురాబోతున్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు, కళ్యాణ్ హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే తీసేయాలి కళ్యాణ్ యొక్క ఈ టికెట్ ఫినాలని వెనక్కి తీసేసుకోవాలి బిగ్ బాస్ నాగార్జున. అతను కావాలని టార్గెట్గా రీతు మీద చేశాడు. అఫ్కోర్స్ అది ఒక కన్నింగ్ స్ట్రాటజీ అంటాను నేను, అంతేగాని అదేమి ఒక దారుణమైనటువంటి మహా అపరాధం కాదు. దానికి మొట్టికాయలు వేయచ్చు, దాన్ని అట్లా బిహేవ్ చేయడం రాంగ్ అని చెప్పొచ్చు. అది జనం ఎట్లా తీసుకుంటే అది ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుద్ది. కానీ టికెట్ ఫినాలను వెనక్కి తీసుకునేంత తప్పు కింద అది నేనైతే చూడదాన్ని ఎట్టి పరిస్థితిలో. నాగార్జున కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ కూడా అట్లా చూస్తారు వాళ్ళు, నేనైతే అనుకోవట్లేదు. సో ఈ వ్యవహారం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.